హైవ్యూర్స్. ఇప్పుడు మొన్న మే 10వ తారీఖున ఎన్నికలకు 2 రోజులు ఉన్నాయి అనగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కానీ రిమైనింగ్ అధికారులు కానీ నానా హడావుడి చేశారు. ఏమని 14,164 కోట్ల రూపాయలు దాదాపు జనవరి 1 నుంచి ఆ మార్చి వరకు బట్టలు నొక్కిన దాని తాలూకు డబ్బులు వేయటానికి. ఎన్నికల కమిషన్ ససేమేరా అంది, కోర్టు దాకా ఇష్యూ వెళ్ళింది, కాదు కూడదన్నారు. ఎన్నికైపోయిన మరుక్షణం వేసుకోండి అయ్యా అన్నారు. వాస్తవానికి కోర్టు వచ్చేసి ఒక్కరోజు టైం ఇచ్చింది. మే 9 మిడ్-నైట్ నుంచి మే 10 ఈవినింగ్లో కంప్లీట్ చేసుకుని 1 డే టైం ఇస్తా అన్నట్టు. బట్ ఈలోపు ఎన్నికల కమిషన్ వచ్చేసి వాంటెడ్గా ఇప్పుడు చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. గతంలో డబ్బులు లేక ఆపారా ఏంటంటే డబ్బులు ఉన్నాయి బట్ కావాలని ఆపారా, అది మొత్తం చెప్పాక సరే వద్దు ఆపండి, ఎన్నిక అవగానే మీరు కంటిన్యూ చేయండి అన్నారు. ఎన్నిక ఇప్పుడు ఎన్ని రోజులండి? మే 13 ఎన్నిక, 14, 15, 16, 17, 18, 19 6 రోజులు. ఇప్పటికి 6 రోజులు కానీ 6 పథకాలకు సంబంధించి డబ్బులు పడకుండా 1-2 పథకాలు అది కూడా అరకొరగా పడ్డాయి. మిగతా వాటికి డబ్బులు ఎక్కడ? ఇక్కడే ఈ డబ్బులను ఏం చేస్తున్నారు? పథకాలకు వేయాల్సిన డబ్బులని మామూలుగా అయితే ప్రభుత్వానికి సంబంధించి పనులు కనుక ఎవరైనా చేస్తే వాళ్ళు బిల్లులు పెట్టుకుంటే ఆ బిల్లులు ఫస్ట్ ఏ బిల్లు అయితే వచ్చిందో దాన్ని చూసి శాంక్షన్ చేస్తే డబ్బులు పంపిస్తారు. ఇక్కడ అరే వీళ్ళు మన వైసీపీ వల్ల అని అధికారులు చెప్పుకుంటా ఉంటే వాళ్ళు ఆ వేలో డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారట. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ 6 రోజుల్లోనే 1,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ముందు బిల్లులు పెట్టిన వాళ్ళకి కాకుండా తర్వాత బిల్లులు పెట్టిన వాళ్ళకి వెళ్ళాయట. చూడండి, పథకాల డబ్బులను కూడా ఆపి ఆ డబ్బులని ఈ వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపుతా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ఇండియాలో ఉంటే ఇవన్నీ ఎక్కడ జనాలు అడుగుతారని మీడియా అడిగిద్దని పేపర్లు ఇవన్నీ చూసి డిస్టర్బ్ అవుతాడేమో అనుకున్నాడేమో కానీ వెళ్ళాడు. వైసీపీకి సంబంధించి ఓట్లు వేసిన వాళ్ళు కావచ్చు, ఈ పథకాలకు డబ్బులు ఆపింది టీడీపీలని అంటున్న వాళ్ళు కావచ్చు, ఇంకా వైసీపీ వీరాభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళు కావచ్చు. అంత ఇప్పుడు చెప్పండి, మే 10వ తారీఖునే 14,164 కోట్ల రూపాయలని వేయడానికి రెడీ అయినటువంటి వీళ్ళు ఎన్నికైన తర్వాత ఇప్పటికి 6 రోజులు గడుస్తూ ఉంటే ఇంతవరకు అకౌంట్లో అన్ని డబ్బులు ఎందుకు వేయాల? ఇప్పుడన్నా ఆలోచించండి. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఎంత ఘోరంగా ఎంత అధ్వానంగా ఉన్నాయని.